విజయవాడ వరద బాధితులకు కూరగాయల వాహనాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ వరద బాధితులకు అండగా 30 టన్నుల కూరగాయలను పంపిస్తున్న ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం బాను శ్రీరామయ్య, లక్ష్మయ్య, షేక్ అజీజా, ముక్కం నాగేశ్వరరావు, తాతిరెడ్డి, జనార్దన్, సురేష్, లక్ష్మ, ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకృతి పగబట్టి విజయవాడ ప్రాంతాలు భారీ వరద, గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పత్రికలు చూస్తే, టీవీలు చూస్తే హృదయ విదారక వేదనలు. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా స్వయంగా ఆ యొక్క వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ 74 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా పర్యవేక్షించిన తీరు. ఈ సందర్భంగా వరద బాధితులకి ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఆ యొక్క అండగా నిలుస్తున్న తీరుని అందరూ కూడా, రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు, దాతలు ముందుకు వచ్చారు. అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి 30 టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివ్వటం, ఈ యొక్క వాహనాలకు పంపించడం, మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. నమస్కారం, నా పేరు గయాసుద్దీన్. ఈరోజు మార్కెట్ యార్డ్ ఏడిఎం గారు, సెక్రటరీ గారు ఆదేశాల మేరకు వాళ్ళు మమ్మల్ని పిలిచి వరద బాధితులకు వెజిటబుల్స్ ఇవ్వాలని చెప్పారు. అలాగే ఒప్పుకున్నాము. మా మేడం గారు, ఏడిఎం గారు ఆర్డర్ వేశారు కాబట్టి మేము తప్పేది ఏమి ఉండదు. అందువల్ల 8 లక్షల రూపాయలు, సెక్రటరీ గారు 8 లక్షల రూపాయలు కూరగాయలు వాల్యుయేషన్. ఇది 2 లారీలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. 3 మొత్తం 8 లక్షల రూపాయల వాల్యుయేషను. మేము ఇంకా సహాయం కావాలన్నా చేసే ఉద్దేశం మాకు ఉంది. మళ్ళీ ఇంతకుముందు దివసమా కేరళ కూడా ఇచ్చాము మేము. హుదూద్ తుఫాను వైజాగ్ కూడా ఇచ్చాము, కేరళ కూడా ఇచ్చాము. మళ్ళీ భగవంతుడు మాకు ఇస్తున్నాడు, మేము ఇస్తానే ఉంటాం. ఎమ్మెల్యే గారి సహకారం, ఈ ఏడిఎం గారి సహకారం, సెక్రటరీ గారి సహకారంతో వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము ఇస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఇవ్వటం కూడా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళు చాలా బాగా బతికిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఈరోజు ధీరంగా ఉంది కాబట్టి భగవంతుడు మాకు మేలు చేశాడు కాబట్టి మేము కూడా వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున యార్డు వారి యొక్క సహకారంతో కూరగాయలు ఎంత 30 టన్నులు కూరగాయలు పంపించడమైనది. పూర్వం మేము 74లో దివిసీమలో వరదలు వచ్చినా కూడా మేము మార్కెట్ తరఫున మాత్రం కూరగాయలు, పాత్ర సామాన్లు, దుప్పట్లు, చీరలు అవన్నీ పనిచేసి వచ్చాము. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా ఏంటంటే వారి మార్కెట్ వాళ్ళ సహకారంతో 30 టన్నుల కూరగాయలు సప్లై చేస్తున్నాం కాబట్టి అందరూ చేసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.